హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలిని వశమై పార్ట్ 119. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి గారి మాటలు విన్న అర్హన్, మీకు పంకజాక్షి గురించి తెలుసా అని అడిగాడు. శారద గారికి చెప్పిందే మళ్ళీ చెప్పారు ఆవిడ. మా ఆవిడను వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పమ్మా అన్నాడు అర్హన్. తనకి ఇవన్నీ తెలియదేమో చందు అంది శారద. ఖచ్చితంగా తెలుసమ్మా. చిన్న నానమ్మ గురించి ఆ ఇంట్లో చాలాసార్లు డిస్కషన్ జరిగింది. అండ్ బాలు ఉన్నప్పుడు కూడా ఈ ఊరి గురించి చెప్పాడు. మనం ఇక్కడికి వస్తున్నప్పుడైనా ఖచ్చితంగా ఊరు గురించి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడేది. కానీ అలా మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అంటే ఏం మాట్లాడితే ఏం వస్తుందో అన్న భయం అయి ఉంటుంది. అందుకే తను ఏం మాట్లాడలేదు. తనది కూడా ఈ ఊరు అన్న విషయం తప్ప మనకి ఇంకేం చెప్పలేదు ఈ ఊరి గురించి. తనకి ఖచ్చితంగా చిన్ననానమ్మ ఈ ఊరి కోసం ఏం చేసిందో తెలిసే ఉంటుంది. అయినా చెప్పలేదు అంటే అర్థం తను ఏం చెప్పాలని అనుకోవటం లేదనే కదా అన్నాడు అర్హన్. అర్హన్ మాటలని తోసిపుచ్చలేకపోయింది శారద. ఫోన్ చేస్తుంటే, అమ్మా మన అనుమానం గురించి చెప్పొద్దు. జస్ట్ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, మన వాళ్ళెవరూ లేరు, నువ్వు సాయంగా ఉంటే బాగుంటుంది అని మాత్రమే చెప్పు అన్నాడు అర్హంత్. సరే అన్నట్లుగా తల ఊపి ఫోన్ చేసింది శారద. పంకజాక్షినే లిఫ్ట్ చేయటంతో హలో పంకజాక్షి అంది శారద. అమ్మగారు చెప్పండి అంది. నువ్వు ఇక్కడికి వస్తావా? కాస్త నాకు సాయంగా ఉంటావు. ఇక్కడ ఏదేదో జరుగుతుంది. నాకు కాస్త భయంగా ఉంటుంది. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉంటావు కదా. పైగా బాబాయ్ గారు ఏవేవో పూజలు చేపిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకంటూ పంచుకోవడానికి ఎవరున్నారు చెప్పు. నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది. నేను భయపడి పిల్లల్ని భయపెట్టలేను అని జాలి గొలిపే గొంతుతో చెప్పింది శారద. అమ్మగారు నేనక్కడికా తడబడింది పంకజాక్షి. ఏం పంకజాక్షి, నువ్వు రావడానికి ఏమైంది? అసలైతే నిన్ను పిలిచేదాన్ని కాదు, కానీ మా అత్తగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నాకెందుకో కాస్త భయంగా ఉంటుంది. నువ్వు ఉంటావని పిలుస్తున్నాను. నీకేం ఇబ్బంది ఉండదు. కారు పంపిస్తాను నేను. నువ్వు ఒక్కదానివే కూడా రావద్దు. ఇంకో ఇద్దరిని కూడా తీసుకురా. నాకిక్కడ గుడిలో సాయం చేయడానికి అవసరం అవుతారు. అసలైతే ఊళ్ళో వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ మా అత్తగారు వచ్చాక అందరూ మొహం చాటేశారు. అందుకే నిన్ను రమ్మని పిలవాల్సి వస్తుంది. నేను చందుకి చెప్తాను, మీకోసం కారు ఏర్పాటు చేస్తాడు, వచ్చేయండి అని చెప్పి పంకజాక్షికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది శారద. అమ్మా ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందా ఆంటీ? నేను కారు పంపిస్తాను అని ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు అర్హంత్. మీరు భలే మాట్లాడారక్క అంది లక్ష్మి. తను అలా అయితేనే వస్తుంది. పైకి కనిపించదు కానీ చందుని చిన్నప్పటి నుండి పెంచింది కదా. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి. అందుకే అలా మాట్లాడాను. నిజానికి అది అబద్ధం కూడా కాదు. నిజంగానే తను ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అందుకే రమ్మని చెప్పాను. పైగా తన వల్ల మనకి ఏమైనా విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది కదా అంది శారద. నిజమే అంది లక్ష్మి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ లోచన ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. అర్హంత్ నమ్మినట్టే తను కూడా నమ్ముతుంది. ఖచ్చితంగా పంకజాక్షికి ఏదో విషయం తెలిసే ఉంటుంది అని. కానీ ఇన్నాళ్ళు తన గురించి తెలిసినా కూడా
తాను ప్రయత్నం తెలిసి కూడా ఎందుకు ఏం మాట్లాడలేదు అన్న దాని గురించే ఆలోచిస్తుంది లోచన. అక్కడ పంకజాక్షి కాసేపు ఆలోచించుకొని రావటానికే నిర్ణయించుకొని అక్కడ పనిచేసే మరో ఇద్దరికి కూడా చెప్పింది ఊరు వెళ్ళాలి అని. సాయంత్రం బయటకు వచ్చింది రాజేశ్వరీదేవి. బయటకు వెళ్తుంటే అమ్మమ్మ నేను వస్తాను అని చెప్పి వెళ్ళింది స్వీటీ రాజేశ్వరి వెనకే. వద్దని చెప్పలేదు, రమ్మని చెప్పలేదు. రాజేశ్వరీదేవి బయటకు రాగానే కనిపించిన వాళ్ళ అందరూ తల వంచి అభివాదం చేస్తున్నారు. అప్పటికే చిరుచీకట్లు అలముకుంటున్నాయి. నడిచే వెళ్తుంది రాజేశ్వరీదేవి. కావాలనే నడిచి వెళ్తుందని స్వీటీకి కూడా అర్థమైంది. ఏం మాట్లాడకుండా తన వెనుక నడుస్తుంది స్వీటీ. దారిలో ఆమెను చూసిన వాళ్ళు అందరూ గౌరవంగానో భయంగానో తెలియదు కానీ వంగి వంగి నమస్కారాలు అయితే చేస్తున్నారు. రాజేశ్వరి ఎవరితోనూ మాట్లాడలేదు. నేరుగా గుడికి వెళ్ళింది. రామయ్య ఆమెను చూసి ఎదురు వచ్చాడు. గర్భగుడి ముందు నిలబడింది రాజేశ్వరీదేవి. తాత, బాలు అన్న గుడికి డెకరేషన్ చేయమని చెప్పారు అని చెప్పారు నలుగురు కుర్రాళ్ళు. రాజేశ్వరీదేవి వాళ్ళని చూసింది కానీ వాళ్ళకి తన గురించి తెలియక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. ఇంటి దగ్గర పువ్వులు ఉన్నాయి తీసుకురండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు రామయ్య. ఇప్పుడేం ప్రత్యేకమైన రోజులు లేవు కదా, మరి ఎందుకు ఈ అలంకరణ అని అడిగింది రాజేశ్వరీదేవి. నా మనవరాలితో రేపు ప్రత్యేక పూజలు చేపిస్తున్నానండి. గుడి ఆదాయం కాదులండి, మా సొంత ఖర్చులతోనే మేము పూజ ఏర్పాటు చేశాం అని చెప్పాడు వినయంగా అయినా సూటిగా. ఏం మాట్లాడలేదు రాజేశ్వరీదేవి. రామయ్య గారు పూజ పూర్తి చేసి తీర్థం ఇచ్చారు. అది తీసుకొని ఎన్నింటికి రేపు పూజ అని అడిగింది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అని ఆయన చెప్పగానే చిన్నగా తల పంకించి గర్భగుడిలో ఉన్న దేవుడిని చూస్తూ కూర్చుంది రాజేశ్వరీదేవి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.